తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి మాగంటి బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి మాగంటి బాబు దంపతులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన కూటమి నాయకులు పుట్టినరోజు సందర్భంగా మాగంటి బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మాగంటి బాబు దంపతులు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ మాగంటి బాబు తల్లిదండ్రులు రాష్ట్రంలోని ప్రజలకు తెలియని వారు ఉన్నారని, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా మాగంటి బాబు కూడా మంత్రిగా, ఎంపీగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని కొనియాడారు. బాబు గారి గురించి చెప్పాలంటే ఈయనకి అవధులు లేని సేవ, హృదయం. ఈయనకి ఒక ఢిల్లీలో ఈయన ఎంపీ క్వార్టర్స్ ఉంటాయి. ఆ ఎంపీ క్వార్టర్స్ సత్రమే. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, వంట వండుతూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈయన ప్రత్యేకించి ఇక్కడికి చేప చెరువులు కానీ చేపలు వ్యవహారాలు అన్ని తెప్పించడం, భోజనం పెడతాం. ఈయన హృదయం ఎవరికి ఉంటుందండి? ఓపెన్ హార్ట్, మనసులో ఏమీ దాచుకోకుండా ఓపెన్గా మాట్లాడుతూ